దీపావళి నాటికి టిట్కో ఇళ్లు ఇస్తాం, పేదలకు అండగా ఉంటామన్న మంత్రి నారాయణ. హుస్నాబాద్ లో 4 మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి సీతక్క, కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయని ఆరోపణ. జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద, ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన మంత్రి ఉత్తమ్. మంజీరా డ్యాంలో పర్యవేక్షణ లోపాలు, జాగ్రత్తలు తీసుకోవాలంటున్న జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ. సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను పరీక్షించిన పీసీబీ, చెరువు నీటితో ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్న హైడ్రా. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల చేతివాటం, మన్నెగూడలో మీడియాను చూసి ఏజెంట్లు పరారు. ఉత్తరాదిని వణికిస్తున్న వానలు, అస్సాంలో వరదల బీభత్సం. ప్రారంభమైన జగన్నాథుడి రథయాత్ర, భక్తులతో కిక్కిరిసిన పూరీ నగర వీధులు. పశ్చిమ బెంగాల్లో జగన్నాథుడి రథయాత్ర, యాత్రలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ.